మార్నింగ్. ఈరోజు ఏంటో తెలుసు కదా, ఫాదర్స్ డే. నా తరఫున మీ ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అసలు ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది, దీని స్టోరీ ఏంటని నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడు నాకు చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఊళ్ళో, వాషింగ్టన్ ఒక ఊళ్ళో ఒక ఫ్యామిలీ 5 చిల్డ్రన్స్, ఇంకా మదర్, ఫాదర్ ఆర్మీకి వెళ్ళారు. అప్పుడు ఆ మదర్కి డెలివరీ టైం వచ్చింది. అప్పుడు ఆ మదర్ ఇంకో చిన్న పాపని పుట్టిన తర్వాత పాప మా ఆంటీ చచ్చిపోయింది. తర్వాత అదే తెలుసుకున్న అంకుల్ వచ్చి ఆర్మీ నుంచి వచ్చి ఆ పాపని ఇంకా 5 చిల్డ్రన్స్ని చూసుకొని, మళ్ళీ ఆ పాపకి 16 years వచ్చాక వాళ్ళు అనేవాళ్ళు చెప్పాక మా ఫాదర్ ఎంత కష్టపడి తెలిసి ఇలా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. చిన్న పాపని చూడడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్, అలా చేస్తారు. అలాగే అమ్మ లేకుండా చాలా కష్టం కదా. అంకుల్ మరి మ్యారేజ్ చేసుకోకుండా అలా చూసుకున్నారు. తర్వాత పాప 16 years వచ్చాక వాళ్ళ డాడీకి ప్రతి జూన్ 3rd సండే, ఎవ్రీ జూన్ 3rd సండే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. లిండన్ జాన్సన్ విషయం తెలుసుకున్న లిండన్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ వరల్డ్ వైడ్ స్పీచ్ ఇచ్చారు. ఎవ్రీ జూన్ 3rd సండే మామూలుగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ లిండన్ జాన్సన్ ఈ రోజంతా చెప్పి ఎవ్రీ జూన్ 3rd సండే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. అది స్టోరీ ఎప్పుడు అసలు ఆ అమ్మాయి ఎప్పుడు స్టార్ట్ చేసా 1910. మీ లిండన్ జాన్సన్ ఏమో చెప్పు. ఈ స్టోరీ 1910లో జరిగింది. లిండన్ జాన్సన్ ఏమో 1966లో అబ్జెక్షన్ చేశారు. లిండన్ జాన్సన్ 1966లో ఫాదర్స్ చెప్పుకొని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ స్టోరీ బాగుంటే లైక్ చేయండి. చూసాక ఫ్రెండ్స్ ఆ ఫాదర్ ఎంత కష్టపడ్డారో, అండ్ మన ఫాదర్గా మన కోసం చాలా కష్టపడడానికి ఫాదర్ని గౌరవించాలి. ఇప్పుడు మా డాడీ దగ్గర నేను విష్ చేస్తాను రండి. Thank you very much, my dear friend. My father is my hero. My father is my